అందరికీ ఏం తింటున్నాను అనుకుంటున్నారా? కొబ్బరికాయల పచ్చడి. ఇది మా ఆంధ్ర స్పెషల్ అండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి పచ్చడి వేసి తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అలాగే ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఒక 3-4 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ధనియాలు లేవని చెప్పేసి ఇంక ధనియాల పౌడర్ వేసేసుకొని వేయించేసుకున్నాను. ధనియాలు కొంచెం మాడినాయి అంటే పచ్చడి టేస్ట్ కూడా కొంచెం మారిపోతుంది. కాబట్టి దోరగా వేయించుకొని స్టవ్ మీద దించేసుకోవాలి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చేలోపు మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకొని కొబ్బరికాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ముక్కలేం లేకుండా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వేయించుకుని ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోకి కొబ్బరి కూర కూడా వేసుకొని కొంచెం చింతపండు, ఇష్టమైతే కొంచెం బెల్లం కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ పల్స్ మోడ్లో పెట్టుకుని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే కొబ్బరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కలర్ అయితే చూడటానికి ఎంత బాగుందో కదా. అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. పచ్చడి చేసిన రోజైతే నేను ఇంట్లో కూర కూడా వండక్కర్లేదు. అందరూ ఇష్టంగా లాగించేస్తారు. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈట్ హెల్దీ అండ్ బీ హ్యాపీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.